హలో బాగా చెప్పవా ఎప్పుడు అవును మరి నాకు చెప్పనే కదా ఎప్పుడు ఆఫ్టర్నూనా ఎన్ని గంటలకి వెళ్ళలేదు విన్నామన్నా ఎంతమంది వస్తున్నారు మన బ్యాచ్ అంటానా ఓకే ఓకే సరేలేదు నేను రెడీగా ఉంటాను మరి ప్రీతి ఒప్పుకుందా క్లాస్ మీటింగ్ వెళ్తున్నావా సరేలేదు నేను కూడా అదే చెప్తున్నాను ఏదో నీకైనా ఒకరే పోవా నేను ఇద్దరు మేనేజ్ చేయలేదు ఇద్దరు డేంజర్ సరేలే గోవా అని చెప్పాను క్లయింట్ మీటింగ్ బెంగళూరుకి వెళ్ళాలని చెప్తాను సరే సరే ఓకే బాబు రెడీగా ఉంది ఇక్కడికి వచ్చేసాను వెహికల్ తీసుకుని డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోదాం హైవేలో నుంచి సరే సరే రైట్ బాయ్ వీళ్ళేమో ఫంక్షన్ పోయినారు వీళ్ళు వచ్చే లోపల మనం చేసి వెళ్ళిపోవాలి ఫస్ట్ రెడీ అవుతాం ఎవరు ఫోన్ చేస్తుంది మా ఫ్రెండ్ ధీరజ్ ఏమంట గోవా ప్లాన్ చేసినారు గోవాకి వెళ్తున్నాం బ్యాక్ మీ అమ్మ బావాని ఒప్పుకుంటారా లేడీస్ మేనేజ్ చేయడంలో మనకు మస్తు టాలెంట్ పిల్లలు మేనేజ్ చేసేది ఎవరినో మేనేజ్ చేసామంట అదైతే ప్లాన్ చేసినారు ఇంట్లో అర్థం కావాలి రాకముందే వెళ్ళిపోతే బాగుంటుంది తర్వాత వచ్చి బెంగళూరుకి వచ్చినాము క్యాంటీన్ ఆహా ఇది ఆడిందిరా నీతో ఇంత నాటకం ఎక్కడికో ఎక్కడికి సార్ రెడీ అయినారు చుట్టూరు తీసుకొని ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు మీటింగ్ ఉందంట క్లయింట్ మీటింగ్ డెడ్ లైన్స్ ఉన్నాయంట అందుకు రమ్మన్నాడు రేపు సాటర్డే ఎల్లుండి సండే కదా ఏం ఆఫీస్ ఉంటుంది ఏం ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఏమో ప్లాన్ చేసుకున్నాడు చెప్పరా చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నిజంగా అంటే మా ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది క్లయింట్ మీటింగ్ ఉంది డెడ్ లైన్స్ ఉన్నాయంట ప్రాజెక్ట్ మేనేజర్ రమ్మన్నాడు రేపు సాటర్డే అయినా ఆఫీస్కి రమ్మన్నాడు నిజంగా పోవాలి మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు పోతున్నాము పోతే బెంగళూరుకి అయితే ఫార్మల్లో వెళ్ళాలి ఆఫీస్కి నిక్కర టీ షర్ట్ వేసుకొని పోతున్నాడు అట్లీస్ట్ లోయర్ అన్నీ వేసుకొని పోలేదు కదా బెంగళూరుకి చెప్పాలి ఇప్పుడు చెప్పు ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎక్కడికి వెళ్తాను ఇది చెప్పు నాకు అర్థమైంది చెప్పు నువ్వు బయటికి పోతే నీకు ఉంది కథ కొడక ఈరోజు ఇది నీకున్నా బయట తీసుకుని మనసు గడప దాటి చెప్తాను అవసరం ఉందా క్యారీర్ పోతాను ఇది గెటప్ ఏది గెటప్ ఆఫీస్ పోయి గెటప్ ఇది నిజమ్మా ఇప్పుడు నేనేమి ఇట్లా డ్రెస్తో ఆఫీస్ పోతున్నానా ఏమన్నా బెంగళూరు పోయి రూమ్కి వెళ్ళి మళ్ళీ రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేది అది ఎప్పుడు రేపు ఈరోజు కార్లో పోయేది బ్లా కూడా బుక్ చేసుకున్నా కావాలంటే చూడు ఫోన్ చూపిస్తా నేను బుక్ చేయలే వాడు బుక్ చేసినాడు మెసేజ్ పెడతా అన్నాడు
ఇదంతా ఎందుకు డిస్కషన్? ఫస్ట్ సూట్ కేసు చెక్ చేస్తే అయిపోలా? వద్దే ఉంది, దాంట్లో బట్టలు ఉన్నాయి. వద్దు మా బట్టలు ఉన్నాయమంటే చెక్ చేసి ఒకసారి పంపిస్తాను. ఉన్నాయి బట్టలే ఉంటుంది బెంగళూరు తీసుకుపోయేటివి. వద్దే ఉన్నాయి. వద్దే చూద్దాం తీయండి. ఆఫీస్కి చార్ట్ ల్యాప్టాప్ అవసరం లేదమ్మా. ల్యాప్టాప్ లేకుండా యాక్సిడెంట్ ఆఫీస్కి అసలు ల్యాప్టాపే లేదు. ఆఫీస్కి ల్యాప్టాప్ అవసరం లేదు. మా ఆఫీస్లో సిస్టమ్ ఉంటుంది, అక్కడ లాగిన్ కావచ్చు. అవసరం లేదు మళ్ళీ. ఆఫీస్ ల్యాప్టాపే పక్క ప్లాన్ వేసుకుని ఫ్రెండ్స్తో మా ఎక్కడికి లేదు మా బెంగళూరు ఆఫీస్గా. గోవాకి నేను ఎందుకు పోతామా? పాండిచేరి కూడా ఎందుకు పోతామన్నా అక్కడికంతా ఆఫీస్ పెట్టుకొని. ఎక్కడికి లేదు మమ్మీ. ఎక్కడికి లేదు మా బెంగళూరుకి. ప్రాజెక్ట్ వర్క్ మీటింగ్, క్లయింట్ మీటింగ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్. ఎక్కడికి లేదు మా బెంగళూరుకి. నిజంగా మా ఎక్కడికి లేదు. ప్లీజ్ మమ్మీ ఒకసారి పోయి వస్తా. బయట పెట్టామనుకో మా ప్లీజ్ మా 3 days పోయేసి వస్తామా? మా మా ప్లీజ్ మా 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 మళ్ళీ మాట్లాడితే ప్లీజ్ మా మా ఒక్కసారి మా ఇది ఒక్కసారి పోయిస్తాం మమ్మీ. చేస్తాను. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ. బయటకు పోయినాం అనుకో ఉంటుంది కథ. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. అత్తకు తెలిసింది మ్యాటర్ క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ క్యాన్సిల్ గోవా ట్రిప్. ఫోన్ చేసిందే అక్కడ కూడా సేమ్ జరిగిందంటే క్యాన్సిల్ అయిపోయిందంటే ట్రిప్. బాగైంది, మంచి పని అయింది, బాగైంది నాన్న. ఇంట్లో ఎవరైనా మేనేజ్ చేసామంటారండి. మీ బ్యాచ్లో కూడా ఎవరైనా గోవా ట్రిప్ ప్లాన్ చేసి పోకుండా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే పోయిన వాళ్ళు లైక్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.